హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్రాలు అయితే తయారు చేసుకోబోతున్నాం. అంటే కొన్ని ఏరియాలలో వీటిని జంతికలు అని కూడా అంటారు. మేమైతే చక్రాలు అని అంటాం. ఇప్పుడు ఇవి తిన్నప్పుడు కొంచెం కడుపు ఉబ్బరంగా అలాగా ఉంటది కదా, అంటే గ్యాస్ పట్టేసినట్టు. ఇప్పుడు ఇవి ఎన్ని తిన్నా కూడా అలా ఉండదు అనమాట. అంటే దీంట్లో మనం ఏమి వేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడైతే 1 గ్లాసు పుట్నాల పిండి అయితే తీసుకున్నాం. ఇది పట్టించిన పిండే అన్నమాట. అలానే ఇప్పుడు మనం బియ్య పిండి అయితే 3 గ్లాసులు తీసుకోవాలి. 1 గ్లాసు పుట్నాల పిండికి ఇక్కడ 3 గ్లాసులు బియ్య పిండి అయితే తీసుకోవాలి. అలానే నువ్వులు 2 స్పూన్లు, తగినంత ఉప్పు. ఇప్పుడు ఇక్కడ మనం వామ్ అయితే 2 స్పూన్లు అయితే తీసుకొని ఇలా చేతి మీదే నలిపి వేసుకోవాలి. వామ్ కూడా గిద్దెల్లో దిగేటప్పుడు కూడా స్మూత్ గా దిగుతుంది అనమాట, అలా నలిపి వేసుకుంటే. 1 స్పూన్ కారం వేసుకొని ఈ పిండిలో మొత్తం కలిసేటట్టు ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుంటూ ఈ పిండిని స్మూత్ గా కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే గట్టిగా కలుపుకోవద్దు. పిండి గట్టిగా కలుపుకుంటే కొన్నిసార్లు చక్రాలు అనేది అది కూడా క్రిస్పీగా రాకుండా కొంచెం కటుగ్గా వస్తాయన్నమాట. మరి పిండి మనం కరెక్ట్ గా కలుపుకున్నామా లేదా అనేది తెలియాలి అంటే ఇలా గిద్దెలో పిండి పెట్టుకొని ఆయిల్లో మనం వేసుకుంటాం కదా, అలా వేస్తున్నప్పుడే అది కూడా గిద్దెకి గట్టిగా అది దిగుతుంది అంటే మనకి కరెక్ట్ గా లేనట్టు అన్నమాట. కరెక్ట్ గా దిగుతుంది అంటే మాత్రం పిండి కరెక్ట్ గా ఉన్నట్టే. మనకి అర్థమైపోతుంది, ప్రెషర్ అనేది ఎక్కువగా పడుతుంది అనమాట. ఆ టైంలోనే అర్థమైపోతుంది పిండి గట్టిగా ఉంది అని అర్థం. అలానే ఆయిల్లో ఇది దూచేటప్పుడు కూడా ఆయిల్లో కొంచెం అది కూడా వేడెక్కిన తర్వాత మాత్రమే దూచుకోవాలి. మధ్య మధ్యలో కూడా ఆయిల్ కొంచెం గ్యాప్ ఇస్తూ దూచుకుంటేనే మంచిగా పొంగుతాయి. ఇలాగా మొత్తం కూడా ఇలాగా వేసిన తర్వాత కొంచెం అదంతా కూడా బబుల్స్ అనేది తగ్గిపోవాలి. అప్పుడే దీనిలో నుంచి తీయాలన్నమాట. అప్పుడు మంచిగా మనకి క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా. అలానే శనగపిండితో మనం చేసుకున్నవి ఎక్కువ తింటే కొంచెం అది కూడా గ్యాస్ ఫామ్ లాగా కొంచెం ఎగుటుగా అనిపిస్తాయి కదా. అలా కాకుండా ఇలా పుట్నాల పిండి వేసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా ఎన్ని తిన్నా సరే ఇలాంటి ఫీల్ ఉండదు. అలానే ఈ పిండి కూడా ఫ్రెష్ గా ఉండాలి. ఎప్పుడైనా సరే పట్టించుకునే పిండి ఫ్రెష్ గా ఉన్నదే చేసుకుంటేనే మనకి మంచిగా వస్తాయన్నమాట. అలానే జల్లించుకొని తీసుకోవాలి. ఏ పిండి అయినా సరే అప్పటికప్పుడు పట్టించినా సరే జల్లించుకుంటేనే ఇంకా బాగా వస్తాయి. మీకు ఎలా అనిపించాయి అనేది కూడా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఫాలో అవుతుండండి.